కర్నూలులోని ఆ టీడీపీ అతను లీడర్ అయిన ఇంచుమించుగా 8,000 మంది జనాభా ఉన్న ఆ ఓటర్లు ఉన్న విలేజ్కి చాలా పెద్ద లీడర్ ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు అతి దారుణంగా నరికి చంపబడ్డాడు. ఎంత దారుణంగా నరికారంటే నరకడమే కాకుండా దాని మీద కారం జల్లి నిందితులు పరారైన పరిస్థితి ఉంది. దాని మీద ఇమీడియట్గా నేను ఆల్రెడీ ఎస్పీతో 2 టైమ్స్ మాట్లాడాను. అక్కడ ఉన్న కర్నూలు ఎస్పీ గారితో కూడా ఇమీడియట్గా దాని మీద ఎవరైతే అటువంటి ఆగంతుకులు ఎవరైతే ఉన్నారో, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే దిశగా ముందుకెళ్తున్నాం. ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు వరకు గొగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎవరో చంపేస్తున్నారు, వాళ్ళని ఎవరో చంపేస్తున్నారని. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీలో ఉండి ఈరోజు మా తాలూకా నాయకులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం రాజకీయ హత్యలు 4 జరిగినాయి. రాజకీయ హత్యలు 4 జరిగినాయి. 4గుట్లో కూడా 3 రాజకీయ హత్యలు టీడీపీ వాళ్ళని చంపేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఒక టీడీపీ నాయకుడిని ఈరోజు నరికి చంపడం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు కావాలని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనో లేదంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందనో ఒకటి క్రియేట్ చేయడానికి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లా హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో అసలు నిజం బయటపడింది. శ్రీనివాసులను టీడీపీ పార్టీకి చెందిన వారే హతమార్చినట్టు నిజం నిర్ధారణ అయింది. శ్రీనివాసుల హత్య కేసును వైఎస్ఆర్సీపీపై నెట్టేందుకు ప్రయత్నించిన మంత్రులు నారా లోకేష్, అనిత అభాస్పాలయ్యర్. అయితే టీడీపీ నేత శ్రీనివాసుల హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆధిపత్య పోరులో శ్రీనివాసుల్ని టీడీపీ నేతలు చంపినట్టు పోలీసులు తేల్చారు. హత్య చేసింది టీడీపీ నేత రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నరసింహులతో పాటు మరికొందరు నేతలు. శ్రీనివాసులకు PACS చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారంతో జీర్ణించుకోలేక ఈ హత్యకు ప్లాన్ చేశారు టీడీపీ నేతలు. దీనిపై మంత్రులు లోకేష్, అనిత నానా యాగి చేశారు. పోలీసుల విచారణ నిజం నిర్ధారణ కావడంతో ఇద్దరు మంత్రులకు షాక్ తగిలింది. మంత్రులు లోకేష్, అనిత చేసిన ఆరోపణలు అబద్ధాలను తేల్చేశారు పోలీస్.